వాతావరణంలో మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటివి వస్తూ ఉంటాయి. ఒక్కోసారి గొంతులో గరగరగా అనిపించడం, గొంతు నొప్పి అనిపించడం కూడా గమనిస్తూ ఉంటాం. ఇది సాధారణంగా వైరస్ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వలన రావచ్చు. ఈ సమస్య వచ్చినట్లయితే గొంతు నొప్పిగా అనిపించడం, గొంతులో చిరాకుగా అనిపించడం, గొంతులో మంటగా అనిపించడం, గొంతు రొంపగా అనిపించడం, దగ్గు అనిపించడం, లేకపోతే తేలికపాటి జ్వరం అనిపించడం, లేకపోతే మింగటంలో ఇబ్బంది కలగటం వంటి లక్షణాలు కనపడే అవకాశం ఉంది. గొంతులో గరగరగా, గొంతులో మంటగా అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించి ఉమ్మి వేయటం వల్ల కొంత ఫలితం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. అలాగే మిరియాలు, యాలకులు కొద్దిగా తీసుకుని పాలల్లో కలుపుకుని తాగటం కూడా మంచిది అని చెప్పి తెలుస్తోంది. అలాగే అల్లం టీ కూడా ఎంతో కొంత ఉపయోగపడవచ్చు. ఆహార పదార్థాల్లో ఉల్లి, వెల్లుల్లి వినియోగించడం కూడా మంచిదని చెప్పి తెలుస్తోంది. విటమిన్ సి పుష్కలంగా ఉండేటువంటి నారింజ, బొప్పాయి, నిమ్మ, కివి, బత్తాయి ఇటువంటి పండ్లు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా ఇటువంటి చిన్న చిన్న సమస్యలు దరిచేరమని చెప్పి తెలుస్తోంది. శరీరానికి సరిపడా మంచినీరు కూడా ఎక్కువ తాగడం మంచిది. అలాగే కొన్ని రకాల పండ్లలో, కూరగాయల్లో, ఆకుకూరల్లో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ ఎలర్జీలని దరిచేరనివ్వకుండా చూసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సమస్య కనుక ఎదురైనట్లయితే వైద్యుల్ని కలిసి తగిన చికిత్స తీసుకోవాలి. అదే తగ్గిపోతుంది కదా అని అశ్రద్ధ చేయకూడదు.